రాశి ఫలాలు ఇప్పుడు మన స్టార్ మాలో ఆదివారం ఉదయం 7 గంటలకు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు బహుళపక్షం బుధవారం 19 ఫిబ్రవరి 2025 షష్ఠి ఉదయం 7 గంటల 33 నిమిషాల వరకు, స్వాతి నక్షత్రం ఉదయం 10 గంటల 39 నిమిషాల వరకు, వర్జం సాయంత్రం 4 గంటల 54 నుండి 6 గంటల 42 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, శుభ సమయం ఉదయం 9 గంటల 40 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: గణపతి స్వామి వారి అష్టోత్తరాన్ని చదవండి. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి: నూతన స్నేహాలు బలపడతాయి. నూతన పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో ఆటంకాలు ఎదురవుతాయి. వృషభ రాశి: గృహ నిర్మాణ ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు అవసరం. మిథున రాశి: కొత్త వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి: గృహ నిర్మాణ ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని వింటారు. సింహరాశి: కోపము కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం అవ్వవచ్చు. తగు జాగ్రత్తలు అవసరం. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా ఒత్తిడి కలిగినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కన్యా రాశి: కొత్త ప్రయత్నాలలో మార్పులు ఏర్పడతాయి. కొత్త వాళ్ళ ద్వారా సలహాలు విని మీ యొక్క ఆలోచనలలో మార్పులు వస్తాయి. తులారాశి: పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో మార్పులు ఉంటాయి. వ్యాపారం మానేసి తిరిగి ఉద్యోగం చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. వృశ్చిక రాశి: వ్యాపార నిమిత్తం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సోషల్ మీడియా ద్వారా, ప్రమోషన్స్ ద్వారా మంచి ఆదాయాన్ని అందుకుంటారు. ధనస్సు రాశి: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉన్న ఉద్యోగం నుంచి వేరొక చోటకి మారే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి: మాట పట్టింపు, పట్టుదలలకు వెళ్ళి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఇరుక్కోవచ్చు. మాట దొర్లకుండా జాగ్రత్త వహించండి. కుంభరాశి: ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన మాధ్యమాల ద్వారా ధనాన్ని అందుకోగలుగుతారు. మీనరాశి: తలనొప్పి, వెన్నునొప్పి ఏర్పడే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి.